మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఇప్పుడు మైన్ ఓనర్ గా నా అభిప్రాయం నేను చెప్తాను. కొంచెం ప్లీజ్ చదువుకోండి. ఇక్కడ నాకు ఇంకొక మైన్ కూడా ఉంది. ఆ మైన్ కూడా 2 సంవత్సరాలు నడుపుతున్నాను. ఇదే ప్లేస్ లో దానికి కూడా పబ్లిక్ హీరింగ్ జరిపింది. మీకు అవగాహన రాహిత్యం వల్ల మీకు 20 మీటర్ల దూరంలో మైన్ చేస్తామని, ఆ మైన్ పొల్యూషన్ అవుతుందని మీ అభిప్రాయం మీరు చెప్పారు. సార్, ఐబిఎం రూల్స్ ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి 150 మీటర్లు డిస్టెన్స్ మెయింటైన్ చేసే పర్మిషన్ ఇచ్చారు. అవన్నీ ఈసీలో మెన్షన్ చేసి ఉన్నారు. వాళ్ళు ఒక గ్రామస్తులు, నాకు వాళ్ళ పరిచయం లేదు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇబ్బంది పెట్టి మైనింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మైనింగ్ వద్దంటే క్లాప్స్ కొట్టే ఊర్లో దండం పెట్టి మైనింగ్ చేసే పరిస్థితి మాకేం కాదు. కాకపోతే వాళ్ళ ఇబ్బంది అనేది వాళ్ళ అపోహ. స్పష్టంగా క్లియర్ గా వాళ్ళ గ్రామానికి ట్యాంకుకు శ్మశానానికి మినిమం మెయింటైన్ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 50 మీటర్లు సర్ది రీమైనింగ్ ప్లాన్ అప్రూవల్ ఇచ్చారు సార్. అఫ్ కోర్స్ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఇబ్బందులను మైనింగ్ ఈ స్టేజ్ వరకు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితుల్లో బేరీజ్ వేసుకుని, అసలు నేను బ్లాస్టింగ్ చేసి మైన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. లేటెస్ట్ టెక్నాలజీతో అది ఇక్కడున్న కొంతమంది మైనింగ్ వాళ్ళకు తెలుసు. రాక్ బ్రేకర్ తోనే మైనింగ్ చేసే సిస్టమ్ వచ్చింది సార్. ఆ సిస్టమ్ తోనే మైన్ చేస్తాం. దానికి కూడా పొల్యూషన్ అవుతుంది, మా ప్రాణాలు పోతాయంటే అది గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకోవాలి సార్. నేను వద్దని క్లాప్స్ కొట్టద్దు, కావాలని కొట్టద్దు. నా అభిప్రాయం నేను చెప్పా, మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఒక గ్రామస్తులు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఏదో నీళ్లు వస్తాయని, నీళ్లు ఆగిపోతాయని. గతంలో ఇదే ఎక్కడో మట్టి తోలారని, అవన్నీ వాళ్ళ ఇబ్బందులు సార్. నేను గవర్నమెంట్ సూచించినంత వరకు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినంత వరకు ఈ గ్రామస్తులు ఇప్పుడు అభిప్రాయం వ్యతిరేకించిన వారి పరిధికి వాళ్ళకి తెలియజేస్తున్నాను. బ్లాస్టింగ్ లేకుండా రాక్ బ్రేకర్ తో చేసే లేటెస్ట్ సిస్టమ్ తోనే ప్రభుత్వం అనుమతిస్తే ఆ మైన్ చేస్తా. నేను తీసే మట్టి వల్ల కానీ, మీ చెరువుకు వచ్చే నీళ్ళ వల్ల కానీ, నీరు చెప్పే ఆ శ్మశానానికి కానీ ఎంతో కొంత మేలు జరిగేటట్టు చేస్తానే కానీ నాకు పర్మిషన్ ఇచ్చి చేస్తే నీకు నా మైనింగ్ కార్యకలాపాల వల్ల ఎలాంటి ఇబ్బంది రాదని మాత్రం సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను మైన్ చేస్తానంటే క్లాప్స్ కొట్టాలి కానీ మీరు ఇబ్బంది పడి మీ ప్రాణాల పణంగా పెట్టి మైనింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మీరు స్పష్టంగా క్లారిటీగా తెలుసుకొని మైన్ ఎక్కడుంది, దానికి మీ ఊరు ఎంత దూరంలో ఉంది, శ్మశానం ఎంత దూరంలో ఉంది మీకు తెలియదేమో కానీ గవర్నమెంట్ దానికి క్షుణ్ణంగా పరిశీలించే